రేపు 30వ తారీఖున ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారితో గ్రామ స్థాయిలో లేదా పట్టణాల్లో వార్డు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి క్రియాశీలక కార్యకర్తతో జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం చెప్పాలనుకున్నాడో ఆ చెప్పటానికి పార్టీ యాక్టివిటీగా ఆ రోజు పిలవటం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ పూర్వపు కృష్ణా జిల్లా మొత్తం ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా పిలవటం జరిగింది. గృహ సారథులు కానీ అలాగే పార్టీలో ఎన్నిక కాబడినటువంటి గ్రామీణ స్థాయిలో ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు కానీ పార్టీకి క్రియాశీలకంగా పనిచేసేటువంటి ముఖ్య కార్యకర్తలందరినీ కూడా ఆ రోజు తీసుకురమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా అందరికీ బాధ్యతలు చెప్పారు, తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సరే, గంటా గారి రాజీనామా ఆమోదం మీద కేవలం రాజకీయ కోణంతో ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత రాజీనామా ఆమోదించారు స్పీకర్ అని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ పని పాట లేదు, అసలు గంటా నమ్ముకుంటే మునిగిపోతారని వాళ్ళకే తెలుసు. గంటకి టికెట్ ఉందా? పోనీ గంటా శ్రీనివాసరావుకి నార్త్ టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు? అది దమ్ముగా ఏడి చావలేరు. కానీ తెలుగుదేశం వాళ్ళు గంటా రాజీనామా ఇవన్నీ ఎందుకు? మీతో ఉంటాడో లేదో గంట మీ దగ్గర మోగుద్దా తెలుగుదేశంలో లేదో అది చూసుకోండి. గంటకి టికెట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ఇంతవరకు ఎవరినుందా? అతనే 10 సార్లు తిరిగాడు స్పీకర్ గారి దగ్గరికి, నాది రాజీనామా చేయండి అని. స్పీకర్ గారు ఆయన చెప్పాడు, నా శాయశక్తుల ప్రయత్నం చేశాను, వద్దయ్యా వెనక్కి తీసుకో, కాగితం వెనక్కి తీసుకో అని. లేదు సీతయ్య, నేను ఎవడ మాట ఎన్నో తేపకో చోట పోటీ చేస్తాను, నేను లెటర్ ఇచ్చానంటే నా లెటరే వెనక్కి తీసుకోనని చెప్పారు. వెనక్కి తీసుకోనని చెప్తే ఏం చేస్తాడు ఆయన? రేపో మాపో స్పీకర్ గారు టైం కూడా అయిపోతుంది, మరి ఉన్న పెండింగ్ కాగితాలు క్లియర్ చేయిద్దా? న్యాయ పోరాటం చేస్తానంటున్నారు సార్ రాజ్యసభ ఎన్నికల కోసం. ఇప్పుడు ఎవడన్నా ఆపుతున్నాడా? మీ ఛానల్ కానీ మీరు కానీ లేదా నేను కానీ చంద్రబాబు కానీ ఎవరిని ఆపుతున్నారేంటి? స్పీకర్ గారు ఆపుతున్నారా? చేసుకొని న్యాయ పోరాటం చేయొద్దని ఎవడు చెప్పాడు? న్యాయ పోరాటం చేయాలి. రేపు చంద్రబాబు టికెట్ ఎగ్గొట్టితే కూడా న్యాయ పోరాటం చేయండి, కోర్టుకి సరిపోద్ది. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూడా బరిలో దిగుతుంది, 50 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏమండి, ఏమార్చటం, డబ్బులు ఎర్రజోపటం ఇట్లాంటి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు. దొరికిపోయినాడు చంద్రబాబు నాయుడు, దొరికి అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చినాడు. స్పెషలిస్ట్ అని మనకు తెలుసు కదా, ఒక్కొక్క పనికి ఒకడు నిష్ణాతుడు ఉంటాడు. ఒకడు కిటికీలు దొంగతనం చేసిన స్పెషలిస్ట్ ఉంటాడు, ఒకడు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి దొంగతనం చేయడంలో స్పెషలిస్ట్ ఉంటాడు, ఒకడు ఇంటికి కన్నం వేసి లోపలికి రావడంలో స్పెషలిస్ట్ ఉంటాడు. చంద్రబాబు దొంగోట్లు కొనడంలో స్పెషలిస్టు, మనుషులను కొనడంలో స్పెషలిస్టు, మనుషుల బలహీనతలను ఎరగా చూపి వాడుకోవడంలో స్పెషలిస్టు. దానికి పెద్ద అనుమానం ఏముంది? అతను చేయకపోతే ఆశ్చర్యం ఎవరికైనా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు తప్పుడు పనులు చేయలేదు ఎన్నికల్లో అంటే ఆశ్చర్యం, కానీ అతను చేస్తాడని అందరికీ తెలుసు. దాని పెద్ద ఆశ్చర్యం ఉంది, విచిత్రం ఉంది. అభ్యర్థుల మార్పు మీద కూడా పదే ఆయన కామెంట్ చేస్తున్నారు సార్. అక్కడ చల్లని కాసు ఇక్కడ ఎలా చెల్లుతారు? ఏమండి, కంగారు పడి అరే ఏంటి నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, ఇదేంటి బాబు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నా మాడు బాగుపడుతున్నాడు. క్యాండిడేట్ లేరు, జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మీ ఇద్దరు పొత్తేది, బీజేపీ ముగ్గురు కలిసి వస్తామంటున్నారు, ఉందా ముగ్గురు కలిసి లేదా? ఎవరిని ఎక్కడ పెడుతున్నారు? ఎవరి సీటు ఎక్కడ? ఓ పక్క పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు చెబుతున్నాడు, ఈయన కొన్ని సీట్లు చెబుతున్నాడు. అవి ఉంటాయా లేవా? ముందు మీ మీ సొంత ఇల్లు అలుక్కోండి రా బాబు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ సొంత ఇల్లు అలుక్కోండి. ఈ పక్క సంగతులు ఎందుకు? జగన్ గారు అది ఇది, జగన్ గారు ఏం చేశాడో రేపు జనం తెలుస్తారు. దాని గురించి కంగారు ఎందుకు? మళ్ళీ 2019 లాగా 2024లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి కట్టుకుని వస్తున్నారు. మాకు తెలుసు, తలకు సందులోంచి వస్తున్నారు. ఎన్ని వచ్చినా మీ మాడు పగలగొట్టడం జనం ఖాయం. షర్మిల గారు కామెంట్స్, ప్రభుత్వం అంతా వైసీపీ బీజేపీతో కుమ్మక్కైంది అని చెప్పేసి షర్మిల గారు ఆరోపించారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీను చంద్రబాబు నాయుడు కుమ్మక్కైంది ఆవిడ తెలవట్లేదండి. ఏం చేస్తాం? ఆవిడేమో ఆడపిల్లనంది, ఈడపిల్లనంది. ఇప్పుడు ఆడపోయింది, ఈడొచ్చింది. మొన్నటిదాకా నేను ఆడపిల్లని, ఆడంటే మొగుడితో ఎక్కడుంటే అక్కడ, నేను ఇక్కడ పిల్లల్ని కన్నాను, ఇక్కడ కూతుర్ని కన్నాను, కొడుకుని కన్నాను, ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఉంటాను, చచ్చిపోతాను ఇక్కడే అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ నేను జమ్మలవాడలో పుట్టాను ఇక్కడ అంటున్నారు, నేను ఈడపిల్లని అన్నారు. ఆడపిల్ల ఈడపిల్ల అనేది ఆవిడ ఇష్టం, ఏం చేస్తాం మరి? ఆవిడ గారు, కేఏ పాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా వాళ్ళకే చెల్లు. ప్రత్యేక హోదా గురించి కూడా, ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అనేక ఉద్యమాలు చేశారు జగనన్న గారు. ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారు బీజేపీతో కుమ్మక్కయ్య. ఏమండి, ఆవిడే మర్చిపోయింది.
కాంగ్రెస్ పార్టీ మా అన్నం జైల్లో వేసింది కిరాతకంగా, అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా. కాంగ్రెస్ పార్టీ వాడుకుని మా రాజశేఖర రెడ్డి, నా తండ్రి రాజశేఖర రెడ్డిని చచ్చిపోయిన మా నాన్నన కేసులో ముద్దాయి చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ కుట్ర చేసిందని చెప్పింది ఆవిడ. ఇవాళ ఆవిడే మళ్ళీ ప్రత్యేక హోదా అంది. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని శర్మిలమ్మ చెప్పింది. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసింది అన్యాయంగా. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చట్టంలో పెట్టలేదు, దుర్మార్గం చేసింది కిరాతకంగా కాంగ్రెస్ పార్టీని ఆవిడే చెప్పింది. ఇవాళ ఇది చెప్తుంది. ఆవిడనే అడగండి, అమ్మ ఆడపిల్ల నువ్వు ఈడపిల్ల, ఆ స్టేట్మెంట్ కరెక్టా, ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఆవిడని అడిగితే కరెక్ట్ కదా.